హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. చేసేయండి కొంచెం. అయ్యో రీతు అనిపించింది. కళ్యాణ్ చాలా బాగా మాట్లాడారు. రీతు పవన్ అప్పుడే తిట్టుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. వీళ్ళేంటో వీళ్ళ విధానాలేంటో నాకేం అర్థం కావట్లేదు. ఇమాన్యువల్ గారు అంటారు, ప్రజలారా మీ ఇమాన్యువల్ 10 వారాల తర్వాత నామినేషన్స్ లోకి వచ్చాడు, ఓట్లు వేయండి అని. బాగుంది. నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. తనుజ సేఫ్ ఆడుతున్నారు అనే వాళ్ళకి 2 నామినేషన్స్ ఇచ్చారు అనిపించింది. ఇమాన్యువల్ ఫస్ట్ నామినేషన్ రీతున్ చేశారు. ఫస్ట్ నుంచి అందరికంటే కన్ఫ్యూజన్ లో ఉన్నావు అంటే సంచాలక్ విషయంలో కరెక్టే అనిపించింది. నెక్స్ట్ నువ్వు కాన్ఫిడెంట్ తో లేవు, అందుకే గేమ్ ఆడుకుంటూ వచ్చావు, లాస్ట్ వరకు కాన్ఫిడెన్స్ లేక రిస్క్ తీసుకోకుండా వచ్చావు అనేసి. మళ్ళీ కంటెండర్ అయ్యాక కత్తి పట్టుకోలేదు అంటే రీతు కూడా బాగా డిఫెండ్ చేసుకుంది. అందరూ అన్ని గేమ్స్ లో గెలవలేము కదా అని, నాకు చేతుల నొప్పులు ఉన్నాయి అని డిఫెండ్ బాగా చేసుకుంది ఇమాన్యువల్. నెక్స్ట్ బర్నీ గారు నామినేట్. ఆ నామినేషన్ పాయింట్స్ నాకు అంత నచ్చలేదు. 2 నామినేషన్స్ ఉండడం వల్ల ఏదో నామినేట్ చేయాలి కాబట్టి చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేశారు. కళ్యాణ్ ప్రతి ఒక్క పాయింట్ చాలా క్లారిటీగా మాట్లాడారు. డిఫెండింగ్ చాలా బాగా చేసుకున్నారు అనిపించింది. ఫ్రెండ్ అని చెప్పి స్టాండ్ తీసుకోలేదు. శ్రీజ గేమ్ ఆడతా అన్నప్పుడు నాకు సార్ వచ్చి శ్రీజని డిమాండ్ ఆడమని ఉంటే గెలిచేది అన్నప్పుడు నవ్వావు. అప్పుడు లేదు సార్ వాడు బాగా ఆడతాడు, స్టాండ్ తీసుకోలేదు అని. వీకెండ్ లో మీకు ఎవరైతే వీక్ పర్ఫార్మర్ ఇచ్చారో వాళ్ళకి బ్లాక్ స్టార్స్ వచ్చింది అంటే రీతు అండ్ పవన్ కి, నీకు గోల్డెన్ స్టార్ వచ్చింది అని చెప్పితే అక్కడ ఏమి నవ్వలేదు. మ్యాన్ హ్యాండ్లింగ్ అన్నప్పుడు వాడు బాధపడుతున్నాడు అని నా దగ్గరికి రాలేదు అంటే వెంటనే తనుజతో తను ఫీల్ అవుతున్నాడు వెళ్ళి మాట్లాడు అని చెప్పానా లేదా అంటారు. డిమాండ్ కళ్యాణ్ ని నెగిటివ్ చేద్దాం అనుకున్నాడు ఏమో, కానీ కళ్యాణ్ మాత్రం తప్పుగా మాట్లాడలేదు. డిమాండ్ సెకండ్ నామినేషన్ రీతున్ చేశారు. పాయింట్స్ లేకపోయినా ఏదో గొడవ కోపం తీసుకొచ్చి నామినేట్ చేసినట్టు అనిపించింది. 5 స్టోన్స్ వచ్చినప్పుడు నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు. నేను నిన్ను నమ్మాను అంటారు, నువ్వు నన్ను నమ్మలేదు అంటారు. రీతు నమ్మకుండా ఉంటే నాకు సార్తో చెప్పేది కదా, వీకెండ్ లో అంత గొడవ అయినప్పుడు అంతలాగా బ్రతిమలాడదు, పోతే పోనీ అని వదిలేసేది. ప్రతి విషయంలో స్టాండ్ తీసుకుంటూనే ఉంది. సిల్లీ రీజన్స్ తో నామినేట్ చేస్తే ఏడుస్తూ ఉంది. డిమాన్ అయితే ఇక్కడ అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ భరణి గారు ఫస్ట్ నామినేషన్ రీతున్ చేశారు. ఎన్నిసార్లు సంచాలక్ గా ఫెయిల్ అవుతావు అనేసి బాగా చెప్పారు. పాయింట్స్ బాగున్నాయి అనిపించింది. భరణి గారు సెకండ్ నామినేషన్ ఇమాన్యువల్ చేశారు. నువ్వు హెల్త్ ప్రాబ్లం ఉందన్నా సరే నీకంటే బాగా ఆడాను, ఫాస్ట్ గానే వెళ్ళాను. ఇమాన్యువల్ గారు కౌంటర్ కూడా వెంటనే స్పాట్ లో వేశారు. అంటే నీకు హెల్త్ బానే ఉందిగా అన్నా, నాకంటే ముందు వచ్చావు కదా అంటే భరణి గారు లెట్ మీ ఫినిష్ మై పాయింట్ కొంచెం గట్టిగా అన్నారు. ఇమాన్యువల్ గారు కూడా నేను పెద్దగా అరవగలనన్నా, నువ్వు హెల్త్ అనే పాయింట్ తీసుకొచ్చావు కాబట్టి ఇవన్నీ చెప్తున్నా. నా కాన్ఫిడెంట్ తగ్గలేదు, కానీ ప్రతి టాస్క్ గెలవలేం కదా అని సూపర్ గా చాలా బాగా చెప్పారు అనిపించింది. ఇక్కడ భరణి గారు వాయిస్ రేస్ చేశారు. నామినేషన్స్ లో కౌంటర్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. డిఫెండింగ్ బాగుంది. ఇదే పర్ఫార్మెన్స్ ముందు నుంచి ఉండుంటే చాలా బాగుండేది అనిపించింది. నెక్స్ట్ రీతు దివ్య నామినేట్ చేసింది. లాస్ట్ 3 వీక్స్ గా దివ్యనే నామినేట్ చేస్తూ వచ్చింది. దివ్య కూడా అంటది, తెలుసు నువ్వు నన్ను నామినేషన్స్ లోకి లాగుతావు అనేసి. లాస్ట్ లో బిగ్ బాస్ తనుజకు పవర్ ఇచ్చారు, ఒకరిని సేవ్ చేయాలి నామినేషన్స్ లో అని. తనుజ రీతుని సేవ్ చేస్తే డిమాండ్ పవన్ వచ్చి థ్యాంక్ యూ ఫర్ సేవింగ్ అంటారు. నువ్వే నామినేట్ చేసి నువ్వే థ్యాంక్ యూ అంటావు ఏంటో. ఇక్కడ నామినేట్ చేసి రిట్యూయేట్ చేసి డెమోనేట్ చేసి మళ్ళీ సేవ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అయిపోయి వీళ్ళేంటో వీళ్ళ విధానాలు ఏంటో ఏం అర్థం కాదు. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చేస్తారుగా, మీరే అండి.